అండి, వెల్కమ్ టు మై ఛానల్ శశి టేల్స్. ఇవాళ మనము చామ దుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే ఉడికించుకున్న చామ దుంపలు, కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకొని ఉడికించుకోండి. ఫస్ట్ మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవాలి. అలాగే అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని దొరగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయి కదా, ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న చామ దుంపలు వేసేసుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, ఇవన్నీ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు సరిపడా కారం కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనము మీకు పులుసు ఎంత కావాలనుకుంటే అంత వాటర్ పోసుకోండి. మీకు థిక్నెస్ ఎలా కావాలనుకుంటే అలాగే కొంచెం చింతపండు, పులుపుకు తగ్గట్టు మీకు ఎంత కావాలంటే అంత నానబెట్టుకొని ఆ చింతపండు రసం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ దుంపలు మనం పోసుకున్న పులుసులో బాగా ఉడకాలన్నమాట. కొంచెం ఆ రసం పీల్చుకునే వరకు ఉడికిన తర్వాత మీకు ఫైనల్గా కొంచెం నూనె తేలుతూ ఉంటుంది. అప్పుడు మనం పైనుంచి కొంచెం మీకు చూపించాం కదా ఇందాక, ఆ చిన్న ముక్క బెల్లం వేసుకోండి, టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా పైన నూనె తేలుతుంది కదా, ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 1-2 మినిట్స్ అలా ఉంచేసుకొని పొయ్యి కట్టేసి దించేసుకోవటమే. అంతే అండి, వేడివేడిగా చామ దుంపల పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శశి టేల్స్. థ్యాంక్ యూ.